హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పిసి బిటి 2కి సంబంధించి 2 మే 2025 జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఆల్రెడీ నేను షిఫ్ట్ 1 పేపర్ అప్లోడ్ చేశాను. సో దాంట్లో బేసిక్ సైన్స్, డ్రాయింగ్ ఇవి కాకుండా ఓవరాల్గా వాటిలో ఉండే చిన్న చిన్న కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మనం షిఫ్ట్ 2 అదే రోజు జరిగిన షిఫ్ట్ 2లోని పార్ట్ ఏలోని బిఎస్సి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? చాలామంది పిల్లలు తెలుగులో చెప్పండి అంటున్నారు. స్టార్టింగ్లోనే చెప్పాను, తెలుగులో పేపర్స్ అవైలబుల్గా లేవు. సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా పేపర్స్ తెలుగులో ఉంటే @barium carbon అనే టెలిగ్రామ్ ఛానల్కి సెండ్ చేయండి. ఓకేనా? నేను చూసి వాటిని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో ఎక్కువగా మ్యాక్సిమం అవైలబుల్గా ఉండవు అనమాట, ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేవి ఎక్కువగా తెలుగులో ఉండవు. ఓకేనా? ఒకవేళ కాదు ఉన్నాయి, కొంతమంది పిల్లలు రాశారు తెలుగులో అవైలబుల్గా ఉందనుకుంటే నాకు సెండ్ చేయండి, బోత్ ప్యారల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా? సో బిఎస్సి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంత ఈజీగా ఉండవు, కాన్సెప్చువల్గా నేర్చుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి క్వశ్చన్ని మీరు ఆపి ఆలోచన చేసి పెడతానికి ట్రై చేయండి. ఆక్యుపేషనల్ సేఫ్టీ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు, వాటి మీద కూడా ఫోకస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో అవర్ ఫస్ట్ బిఎస్సి క్వశ్చన్ చూడండి. నేహా స్విమ్స్ ఇన్ ఎ పూల్ that is 50 meters long. She covers 100 meters in 1 minute అన్నాడు. నేహ ఒక స్విమ్మింగ్ పూల్ని క్రాస్ చేస్తుంది. ఆ స్విమ్మింగ్ పూల్ లెంత్ ఎంత? 50 మీటర్స్ అనమాట. షీ కవర్స్ 100 మీటర్స్ ఇన్ 1 మినిట్ అన్నాడు. అంటే ఇలా వెళ్తానికి 50 మీటర్లు వెళ్ళింది, ఇలా తిరిగి రావడానికి 50 మీటర్లు వచ్చింది. అలా కంప్లీట్గా ఏం చేసింది? 100 మీటర్లు కవర్ చేసింది. ఓకేనా? So by swimming one end of the pool to the other end, back along the same straight path అన్నాడు. ఎలా వెళ్ళిందో అలాగే వచ్చింది. ఫైండ్ హర్ యావరేజ్ వెలాసిటీ అన్నాడు. సో యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ లాగే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైము. టోటల్ డిస్ప్లేస్మెంట్ అంతా ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది 100. హడవుల్లో 100 వేస్తాం కాదు, ఏ పాయింట్ దగ్గర మొదలు పెట్టిందో అదే పాయింట్కి తిరిగి వచ్చింది అనుకోండి, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమైపోయింది? 0 అయిపోయింది. సో 0 by 1 minute అంటే 60 seconds. 0 by ఎనీథింగ్ 0. సో ఆన్సర్ ఏమవ్వాలి? 0 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఏమైంది? 0 అయింది. ఎందుకు అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 అయింది కాబట్టి. సేమ్ ఇదే ఫార్ములా యావరేజ్ స్పీడ్ని అడిగాడు అనుకోండి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేస్తాం. అప్పుడు 100 by 60 seconds వేసుకోవాలి. ఇది డిస్టెన్స్ అడిగినప్పుడు. కానీ మనల్ని అడిగింది డిస్ప్లేస్మెంట్ కదా, సారీ యావరేజ్ వెలాసిటీ కదా, అప్పుడు మనం ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా? మంచి క్వశ్చన్ అనమాట మెకానిక్స్ నుంచి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ మెటీరియల్ వైర్ విత్ లెంత్ L అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా A ఈజ్ 2 ohms. ఓకే, what would be the resistance of the another wire of the same material having length 2L అన్నాడు అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A/2 అన్నాడు. ఒక రెసిస్టర్ ఇచ్చాడు R1 2 ohms అనమాట, దాని లెంత్ L, దాని ఏరియా A. తర్వాత ఇంకో రెసిస్టర్ ఇచ్చాడు, దాన్ని మనం కనుక్కోవాలి. దాని లెంత్ 2L అయింది, ఇదిగోండి 2L, దాని ఏరియా A/2 అయింది. అప్పుడు మనల్ని అడిగాడు. ఓకే, సాల్వ్ చేద్దాం. సింపుల్ ఫార్ములా చెప్పాగా, R1/R2 ఈక్వల్ టు L1/L2 ఇంటూ A2/A1. R1 అంటే ఎంత? 2 ohms బై R2 అంటే ఎంత కనుక్కోవాలి. L1 అంటే L, L2 అంటే 2L, 2 రెట్లు లెంత్ పెరిగింది కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ ఏరియా అంటే A, సెకండ్ ఏరియా అంటే A/2 అంటే 2 ఏడుకు వచ్చింది, అంతే కదా. A/2 బై A, A/2A అయింది.
ఎల్ క్యాన్సిల్ చేయి, ఏని క్యాన్సిల్ చేయి. అప్పుడు 2/R2 ఈక్వల్ టు 1/2 రోజులు ఎంత 4. అప్పుడు R2 ఈక్వల్ ఎంత వచ్చింది 8 Ω వచ్చింది. 4 రోజులు ఎంత 8. ఇదిగోండి 8 Ω. ఓకేనా. లెంత్ని పెంచి ఏరియాని నువ్వు సగానికి తగ్గించినప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ 2 Ω అయితే తర్వాతది 8 Ω అయింది. ఇలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ నీట్గా చేయాలి. ఈ ఫార్ములా పెట్టుకోకపోతే మీరు గజిబిజి గందరగోళంలో పడిపోతారు. క్లియర్ కట్గా క్లారిటీగా చేసుకున్నాం అనే క్లారిటీ మనకు ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి 6th క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పీపీఈ కిట్ అంటాం. కేటగిరీస్ బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది హజార్డ్. సామాన్యంగా ప్రమాద ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నప్పుడు ప్రమాదం ఏమీ జరగకుండా ఉండాలంటే పీపీఈ కిట్ ధరిస్తారనమాట. పీపీఈ కిట్ని మనం ఏమంటాము అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్ అంటాం, పీపీఈ కిట్. సో దీని గురించి మాట్లాడుతూ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఫస్ట్ చూద్దాం. నాన్ రెస్పిరేటరీ అన్నాడు, అంటే ఊపిరితిత్తులకు సంబంధించి కానిది. అంటే దానికి ఏం వాడచ్చు, సేఫ్టీ హెల్మెట్ వాడచ్చు. నాన్ రెస్పిరేటరీ అంటే ఎగ్జాంపుల్ ఎటు తీసుకోండి, దానికి హెల్మెట్ వాడచ్చా లేదా, వాడచ్చు. నెక్స్ట్ రెస్పిరేటరీ అన్నాడు, అంటే ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నప్పుడు ఊపిరితిత్తులు పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి, నోస్కి మాస్క్ పెట్టుకోవాలి. ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం వల్ల రెస్పిరేటరీ ఆర్గాన్స్ దెబ్బతినవు. కరెక్టే కదా. ఎస్, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనమాట. ఇక చూడండి, రెస్పిరేటరీ అన్నాడు, సేఫ్టీ గోల్స్ అన్నాడు. తప్పు. రెస్పిరేటరీ బాగుండాలంటే గ్లోవ్స్ వేసుకుంటారా, రెస్పిరేటరీ బాగుండాలంటే షూస్ వేసుకుంటారా, రెస్పిరేటరీ బాగుండాలంటే సేఫ్టీ బూట్స్ వేసుకుంటారా, కాదు. రెస్పిరేటరీ దగ్గర పీపీ కిట్లో మన ఊపిరితిత్తులు పాడవకుండా ఉండాలంటే నోస్ మాస్క్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. అది నాన్ రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులు కాకుండా వేరే భాగం అంటే సేఫ్టీ హెల్మెట్ అనమాట. ఉదాహరణకి హెడ్ కోసమేమో హెల్మెట్. ఓకేనా. చేతులకేమో గ్లోవ్స్, కాళ్ళకేమో బూట్స్, చెవులకేమో ఇయర్ బడ్స్ అనమాట, సౌండ్ ఎక్కువ ప్రమాదకరమైంది అనకుండా. నోస్కేమో మాస్క్. ఇవన్నీ ఫాలో అవ్వాలి. అప్పుడే మనిషి హజార్డస్ ప్లేసెస్లో ప్రమాదాలు జరగకుండా ఉంటాడనమాట. ఓకేనా. కమింగ్ టు ఇదిగోండి, ఈ 8th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా కాస్త ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. జాగ్రత్తగా చూడండి. ఇవి కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇదిగోండి, ఈ వాల్యూస్ చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను సింపుల్గా చూస్తాను, జాగ్రత్త ఫాలో అవ్వండి. ఫస్ట్ మనకి ఏ రెక్టాంగులర్ షీట్ విత్ డైమెన్షన్స్ 15.2, లెంత్ ఈక్వల్ టు 15.2. నెక్స్ట్ విడ్త్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 9.1 ఇచ్చాడు. ఓకేనా. సో 15.2 ఇంటూ 9.1 ఎల్ ఇంటూ బి అంటే మనకి ఏరియా తెలిసిద్ది అనమాట. సో 152 ఇంటూ 91. సో ముందు 152, 9 2 18, 9 5 45, 1 46, 9 1 9, 9 4 13. సో 2 8 5 13, 6 1 7 8, 130, 138.32 వచ్చింది. ఏరియా ఈక్వల్ టు 138.32 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనందరికీ బాగా తెలిసింది. కానీ వాడు ఏమన్నాడు, డైమెన్షన్స్ 0.1 సెంటీమీటర్స్ పెరగచ్చు తగ్గచ్చు అన్నాడు. ఓకేనా. ఇదిగోండి, ఇక్కడ విడ్త్ కూడా అంతే, ప్లస్ 0.1 పెరగచ్చు తగ్గచ్చు అన్నాడు. వాట్ ఈస్ ద ఎర్రర్ ఎస్టిమేషన్ అన్నాడు. సో ఎర్రర్ ఎస్టిమేషన్ మనం పెంచి చూసుకోవచ్చు, తగ్గించి చూసుకోవచ్చు. మనం పెంచి చూద్దాం, పెంచి చెక్ చేద్దాం. సో 15.2 ఇంటూ 0.1 దాన్ని పెంచామన్నమాట. అదేవిధంగా విడ్త్ అంతా 9.1, దాన్ని 0.1 పెంచాం అనుకోండి. పెంచైనా తీసుకోవచ్చు, తగ్గించైనా తీసుకోవచ్చు. నేను ప్లస్ తీసుకుంటున్నా. సో 15.2 ఇంటూ 0.1 ఎంత వచ్చింది, 1.52. పాయింట్ తర్వాత 2 స్థానాలు వస్తాయి. ప్లస్ 9.1 ఇంటూ 0.1 0.91 వచ్చింది. రెండింటిని యాడ్ చేయండి, 1.52 0.91 ఎంత వచ్చింది, 3 9 5 14, 2.43 వచ్చింది. ఓకేనా. సో 2.43 అంటే నియర్లీగా ఎంత పర్సంటేజ్, 2% అనమాట. అంటే సామాన్యంగా మనకి 138.32 రావాలి. కానీ మన ఆన్సర్ ఏమైంది అంటే 138.32
ప్లస్ 2% అనమాట. 2% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాడు ఏమన్నాడు, ఎర్రర్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్. ఆ ప్లస్ 0.1 పెరగటం వలన వచ్చే ఎర్రర్ ఎస్టిమేషన్ ఎంత, ఎస్టిమేషన్ అంటే ఎంత రావచ్చు అని అంచనా వేయడం అనమాట. ఎంత వచ్చింది మనకి, 2 cm² వచ్చింది. సో దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలా నియర్గా వచ్చిన వాల్యూ తీసుకుంటే సరిపోయింది. 2.4 అంటే 2 కింద కన్సిడర్ చేయాలి. 2.5 ఇది మిడ్ వాల్యూ అనమాట. దీనిపైన వస్తే 2 కన్సిడర్ చేయాలి. 2.7 అలా వచ్చింది అనుకోండి, 3 కింద కన్సిడర్ చేయాలి. 5 తర్వాత వస్తే 3కి రౌండ్ ఫిగర్ వేయాలి. 5 ముందు వస్తే 2కి రౌండ్ ఫిగర్ వేయాలి. ఓకేనమ్మా. కమింగ్ టు 9th క్వశ్చన్. ఇన్ ఏ ప్రాజెక్ట్ ఇన్వాల్వింగ్ ద డిజైన్ ఆఫ్ పైప్ లైన్ ఫర్ ఏ బిల్డింగ్, విచ్ టెక్నికల్ డ్రాయింగ్స్ వుడ్ నీడ్ టు బి రిఫరెన్స్డ్ టుగెదర్ అన్నాడు. మనం కూడా మాట్లాడుకున్నాం. బిల్డింగ్ అంటే హౌస్ కన్స్ట్రక్షన్స్ అనుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్ అంటే సివిల్ ఇంజనీరింగ్ కావాలి. కాబట్టి ఇక్కడ సివిల్ లేదు, సివిల్ లేదు. ఇదిగోండి సివిల్ ఆన్సర్. ఇది కూడా కాదనమాట. సో మెకానికల్, సివిల్. సివిల్ అంటే ఏంటి, హౌస్కు సంబంధించింది. పైప్ లైన్ అంటే దేనికి ఎందుకు వస్తుంది, మెకానికల్ అనమాట. కాబట్టి పైప్ లైన్ డిజైన్స్ ఫర్ ఏ బిల్డింగ్ అనేది మెకానికల్ అండ్ సివిల్ ఈ 2 డ్రాయింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో పైపుల్ డ్రాయింగ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ అన్నీ కూడా మనం సివిల్, మెకానికల్ కింద తీసుకోవాలన్నమాట. ఎలక్ట్రికల్ కాదు. ఎలక్ట్రికల్ అంటే పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని డ్రా చేయడం. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అంటే పీసీబీ బోర్డ్స్ అని చెప్పాను, ఇంకంతే కదా. సో మెకానికల్, సివిల్ అన్నమాట ఆన్సర్. కమింగ్ టు 11th క్వశ్చన్. హీట్ అండ్ టెంపరేచర్. దీని మీద ఫస్ట్ షిఫ్ట్లో కూడా క్వశ్చన్స్ బాగా అడిగాడు. జనరల్లీ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ లిక్విడ్స్. మీకు షిఫ్ట్ 1లో కూడా చెప్పాను. సాలిడ్స్ అయితే మీరు ఏమని చెప్పాలి, కండక్షన్ అని చెప్పాలి. ఇప్పుడు లిక్విడ్స్ లేదా గ్యాసెస్. లిక్విడ్స్, గ్యాసెస్లో హీట్, ఉష్ణ బదిలీ అనేది వేడి ద్వారా జరిగిద్ది అంటే కన్వెక్షన్, సంవహనం అని చెప్పాలి. కాబట్టి కన్వెక్షన్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా. ఈ 2 ఇవ్వకుండా దీని ప్లేస్లో ఏమి ఇస్తాడంటే ఫ్లూయిడ్స్ అంటారు. బికాస్ లిక్విడ్స్, గ్యాసెస్ 2 ఏమవుతాయి, ఫ్లో అవుతాయి. అందుకే వాటిని ఫ్లూయిడ్స్ అంటారు. కాబట్టి ఫ్లూయిడ్స్ ఇచ్చినా సరే నీ ఆన్సర్ ఏమవ్వాలి, కన్వెక్షన్ అవ్వాలి. ఓకేనా. చెబుతాను. హీట్ ట్రాన్స్ఫర్లో ఈ 3 కన్వెక్షన్, రేడియేషన్ వీటి గురించి చెబుతాను. CBT 2 కోసమే సపరేట్గా ప్లాన్ చేస్తాను. 12వ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ మాస్ 10 kg. సో హాఫ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, mv². ముందు ఇది రాసుకున్నాను. సో హాఫ్, m అంటే ఎంత 10, v² అంటే ఎంత, ఇదిగోండి వెలాసిటీ 5, 5 5 25. సో 2 1 2 5 25 5 125 జౌల్స్ అనమాట. ఎస్, వర్క్ పవర్ ఎనర్జీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకేనా. కమింగ్ టు 14వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ప్రాక్టీసెస్. ఇదిగోండి మళ్ళీ సేఫ్టీ క్వశ్చన్ వచ్చింది. ఏ సేఫ్టీ ఇది, ఎలక్ట్రికల్ సేఫ్టీ అనమాట. ఎలక్ట్రికల్ మెషిన్స్ దగ్గర ఆ ప్రాంతంలో సేఫ్టీ మెజర్స్ అనేవి ఎలా ఉండాలి, దాని గురించి స్టేట్మెంట్స్ అడిగాడు. చూద్దాం. ఇట్ ఈస్ సేఫ్ టు ప్లగ్ మల్టీ అవుట్లెట్ బార్స్ ఇంటూ అదర్ మల్టీ అవుట్లెట్ బార్స్ యాజ్ లాంగ్ యాజ్ ద టోటల్ లోడ్ డస్ నాట్ ఎక్సీడ్ ద రేటెడ్ కెపాసిటీ ఆఫ్ ది అవుట్లెట్స్ అన్నాడు. ఏం అర్థం కాలేదు కదా క్వశ్చన్, నేను చెబుతాను. అవుట్లెట్ బాక్స్ అంటే ఏందనుకున్నారు, ఎక్స్టెన్షన్ బాక్స్. మన ఇంట్లో ప్లగ్ వైర్ ఉండిద్దా, ఇలా మనకి ప్లగ్ వైర్ ఉండిద్ది కదా, ఇక్కడ ఒక సాకెట్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉండిద్ది సాకెట్లు, ఎక్స్టెన్షన్ బాక్స్లు అనమాట. ఇప్పుడు ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఇలా తీసుకున్నావు, రేపు ఇంకో ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకున్నావు, దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టావు. ఇలా ఎక్స్టెన్షన్ బాక్సెస్ ఎలా పడితే అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, లోడ్ తేడా పడిద్ది అనమాట. లోడ్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. సో లోడ్ పట్టిద్దిలే, లోడ్ విత్ స్టాండ్ అయిద్దిలే అని చెప్పి ఎక్స్టెన్షన్ బాక్సుల మీద ఎక్కువగా మనం ఆధారపడకూడదు. బికాజ్ ఇవి జస్ట్ కంట్రోల్ చేయడానికి తప్ప అంత హై పవర్ రేటింగ్స్ అనేవి ఉండవు. నువ్వు వాటిని పెట్టుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ఒక దాంట్లో ఒకటి ప్లగ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ప్రమాదం. 2 ఏమవుతాయి, షార్ట్ అవుతాయి అనమాట. అంటే తట్టుకోలేము అన్నమాట. కాబట్టి సో ఇట్ ఈస్ సేఫ్ అన్నాడు, కాదు.
సేఫ్ కాదు. ఒక బాక్స్లో ఇంకో బాక్స్, ఇంకో బాక్స్లో ఇంకో బాక్స్, అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవటం. రేటింగ్స్ ఉన్నా సరే, ఇదిగోండి టోటల్ లోడ్ డస్ నాట్ ఎక్సిడ్ ద రేటెడ్ కెపాసిటీ అన్నాడు. కెపాసిటీ పెరగదు అని చెప్పి నువ్వు అంచనా వేసి పెట్టుకున్నా సరే ప్రాబ్లం. ఎందుకంటే ఇవి ఆగవు. మనం కూడా ఇంట్లో హీటర్ ఉండిద్ది, హీటర్ తీసుకుంటే పెద్ద బాక్స్లో పెట్టుకోవాలి. దానికంటూ వాషింగ్ మిషన్స్కి, ఏసీస్కి, హీటర్స్కి పెద్ద వాటిలో పెట్టాలి. ఇలాంటి వాటిలో తీసుకొచ్చి పెట్టామనుకో హీటర్, ఈ ఎక్స్టెన్షన్ బాక్సే కాలిపోయింది. అంత హెవీ లోడ్ని వీటిని తట్టుకోలేదు అనమాట. ఇట్ ఈస్ నాట్ సేఫ్. కానీ వాడు సేఫ్ అన్నాడు కాబట్టి మొదటిది తప్పు. రెండోది చూద్దాం. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ షుడ్ నాట్ బి యూజ్డ్ నియర్ వెట్ సర్ఫేసెస్ ఆర్ వెన్ యువర్ హ్యాండ్స్ ఆర్ వెట్ అండ్ పవర్ కార్డ్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్ బై ఏ అవాయిడింగ్ ప్లేస్మెంట్ అండర్ రగ్స్ ఆర్ మ్యాట్స్ అన్నాడు. సింపుల్, ఇక్కడ చదివి చెప్పేయచ్చు. తడి చేతులతో పవర్ని పట్టుకోకూడదు. చేతులు వెట్టుగా తేమగా ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ వైర్లు కానీ ప్లగ్లు కానీ పెట్టుకోకూడదు. ఇంట్లో కూడా అంతే, స్నానం చేసి తడి చేతితోనే ప్లగ్లు వేస్తూ ఉంటారు. దానివల్ల కరెంట్ షాక్ పాస్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈస్ నాట్ సేఫ్. షుడ్ నాట్ బి యూజ్డ్ అన్నాడు. ఇదిగోండి, కాబట్టి ఇదే రైట్. సో రెండోది కరెక్ట్. తడి చేత్తో ఇంట్లో కరెంటు పట్టుకోకూడదు అన్న విషయాన్ని అంత పెద్దగా రాశాడు, అంతే, ఏమీ లేదు. మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో పెద్దగా భయపెడతానికి. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్ సర్వ్స్ యాజ్ ద హీట్ ఇన్సులేటర్స్. నేను కూడా చెప్పాను, హీట్ ఇన్సులేటర్స్ అంటే ఏమొస్తాయి? కాపర్ అనేది హీట్ కండక్టర్ కాదు, అల్యూమినియం హీట్ కండక్టర్, సిల్వర్ హీట్ కండక్టర్, ఎస్ ప్లాస్టిక్ అనమాట. సో వుడ్, రబ్బరు, ప్లాస్టిక్, ఇవన్నీ ఏం చెప్పాను? హీట్ ఇన్సులేటర్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ హెల్తీ హ్యూమన్ బాడీ ఇన్ కెల్విన్? కెల్విన్లో నార్మల్ బాడీ టెంపరేచర్ యొక్క రేంజ్ చెప్పమన్నాడు. సో నార్మల్ బాడీ టెంపరేచర్ రేంజ్ ఎంత ఉండిద్ది? 36.1 నుంచి 37.2 మధ్య ఉండిద్ది అనమాట. దీన్ని మనం కెల్విన్లోకి మార్చాలి. కెల్విన్ అంటే 273.15 యాడ్ చేయాలి, అంతే కదా. డిగ్రీ సెల్సియస్లో ఇస్తే మనం ఏం చేయాలి? మార్చాలి. సో ఇక్కడ ప్లస్ 273.15 యాడ్ చేయండి. 5 2 6 3 9 7 3 10 309.25 నుంచి ఇక్కడ 5 3 7 3 10 7 3 10 1 11 310 309 నుంచి 310 ఉండాలి. సో ఇది కాదు, 301 కాదు, ఇది కూడా కాదు, 299 అసలు రానే రాదు. ఎస్, కాస్త దగ్గరలో ఉన్న ఆన్సర్ ఇదే అనమాట. ఓకేనా. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 309.25 నుంచి 310.35 మధ్య నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ కెల్విన్. ఓకేనా. కమింగ్ టు coming to 25th question, what is recommended action before replacing ఫ్యూజ్ని పెట్టేటప్పుడు చేయాల్సిన ముఖ్యమైన ముందు పని ఏంటి అన్నాడు. ఏంటి? ఎవరైనా ఫ్యూజ్ పెట్టాలి, ఇంట్లో ఫ్యూజ్ కాలిపోయింది, ఏం చేస్తావు? ముందు మెయిన్ ఆఫ్ చేస్తావు. చాలామంది ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్గా పెట్టేస్తారు. ఓకేనా. కానీ డైరెక్ట్గా పెడతానికి ముందు మనం ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ ద సర్క్యూట్. ముందు సర్క్యూట్ని ఆఫ్ చేయాలి. దట్ ఈస్ ద రికమెండెడ్ యాక్షన్. ముందు చేయాల్సిన ముఖ్యమైన పద్ధతి అదనమాట. దాంతో ఏం చేయాలి? అప్పుడు ఫ్యూజ్ పెట్టాలి. ఓకేనా. కమింగ్ టు 28వ క్వశ్చన్, ఏ బల్బ్ ఈస్ కనెక్టెడ్ across a battery 10 volts for 20 seconds. Okay, if a current of 2 amps flows through it, calculate the heat energy generated by the bulb అన్నాడు. హీట్ ఎనర్జీ కనుక్కోమన్నాడు మనల్ని. సో H = I² into R into T. జాగ్రత్త చూడండి. సో హెచ్, ఐ అంటే మనకు తెలిసిందా? తెలీదు. ఇచ్చాడుగా 2 amps 2². ఆర్ అంటే తెలుసా? R = V/I, అంతే కదా ఫార్ములా.
ఓకే, మన కార్ అంటే V/I, అంటే V అంటే ఎంత 10 volts, I అంటే ఎంత 2 amps, టైం అంటే ఎంత 20 seconds. అదనమాట. డైరెక్ట్గా రెసిస్టెన్స్ ఇవ్వకుండా ఇలా ఇచ్చాడు. ఓకేనా, సాల్వ్ చేద్దాం. H ఈక్వల్ టు 4 ఇంటూ 2 1 2 5 ఇంటూ 20, 5 4 20 ఇంటూ 20, 400 joules రావాలి. ఎస్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్స్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్. రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అని అడిగాడు. ఓకేనా, ఏం ప్రభావితం చేస్తాయి? R ఈక్వల్ టు రో L/A. ఇప్పుడు రెసిస్టెన్స్ అని అడిగాడు, నాట్ రెసిస్టివిటీ, రెసిస్టెన్స్ అంటే R గురించి అడిగాడు. ఏం ప్రభావితం చేస్తాయి? ఇదిగోండి, లెంత్ ప్రభావితం చేసిద్దా? ఎస్. క్రాస్ సెక్షనల్ ఏరియా ప్రభావితం చేసిద్దా? ఎస్. ఈ రోనే ఏమనొచ్చు? నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అనొచ్చు. రెసిస్టివిటీ అన్నా నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అన్నా ఒకటే కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 ప్రభావితం చేస్తున్నాయి, మెటీరియల్ టైపు, లెంత్ అండ్ ఏరియా. ఈ 3 రెసిస్టెన్స్ని ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్, హౌ డస్ ద థర్మల్ పొల్యూషన్ ఆఫ్ వాటర్ ఎఫెక్ట్ ద వాటర్ క్వాలిటీ అన్నాడు. చాలా ఇంపార్టెంట్, చూడండి. థర్మల్ పొల్యూషన్, ఉష్ణ కాలుష్యం అన్నమాట. అది వాటర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? నీటి క్వాలిటీని ఎలా తగ్గిస్తుంది అని అడిగాడు. సింపుల్. ఫోర్త్ ఆప్షన్, ఆక్సిజన్ లెవెల్ ఇన్ వాటర్ గెట్స్ రెడ్యూస్డ్ అనమాట. సామాన్యంగా ఎప్పుడైతే మనం వాటర్ని హీట్ చేస్తామో అప్పుడు జరిగేది ఏంటో తెలుసా? వెచ్చటి నీరు తక్కువ ఆక్సిజన్ కలిగి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే ఇలా వాటర్ మనకు ఉందో, ఇలా వాటర్ మీద మంట వచ్చేసింది, ఇలాగా ఇలా మంట రావటం వల్ల ఈ థర్మల్ హీట్ వల్ల ఈ వాటర్ మొత్తం వేడెక్కింది. వాటర్ బాగా వేడెక్కటం వల్ల వాటర్లో ఆక్సిజన్ బాగా డిజాల్వ్ అయింది. కానీ ఇక్కడ వాటర్ ఏమైంది? వేడెక్కింది. వెచ్చటి నీరు తక్కువ ఆక్సిజన్ కలిగి ఉండిద్ది. తక్కువ ఆక్సిజన్ కలిగి ఉంటే మరి కింద ఉండే చేపలు ఏమవుతాయి? వాటికి సరిగ్గా ఆక్సిజన్ అందదు కదా, అందువల్ల చేపలు మరణిస్తాయి. ఓకేనా, కాబట్టి చేపలు మరణిస్తాయి. దాంతోపాటు ఏం జరిగిద్ది? ఒక పాయింట్, చేపలు మరణిస్తాయి. ప్రమాదకరమైన ఆల్గే, పాయిజనస్ ఆల్గే, అది కూడా పెరిగిద్ది అనమాట. ఓకేనా, ఈ 2 ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమైద్ది? వాటర్ క్వాలిటీ బాగా తగ్గిపోతుంది. కాబట్టి వాటర్ క్వాలిటీని థర్మల్ పొల్యూషన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఇదిగోండి, ఆక్సిజన్ లెవెల్ ఇన్ వాటర్ గెట్స్ రెడ్యూస్డ్. వెచ్చటి నీరు తక్కువ ఆక్సిజన్ కలిగి ఉండటం వల్ల కింద చేపలు చనిపోతున్నాయి. అది జరగకూడదు. అది ఉష్ణ పొల్యూషన్ వల్ల నీటికి కలిగే నష్టం అన్నమాట. ఓకేనమ్మా, కమింగ్, ఇది ఎన్విరాన్మెంట్లో మనకి పొల్యూషన్ కింద. మనకి వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషన్ తెలుసు కదా. డిఫరెంట్గా కాస్త క్వశ్చన్ థర్మల్ పొల్యూషన్ మీద వెళ్ళాడు. If a force of 6 newtons is applied on a body which is displaced 2 meters in the direction of the force, the work done అన్నాడు. సో వర్క్ డన్ ఈక్వల్ టు F ఇంటూ ఎస్. ఎఫ్ ఎంత? 6, ఎస్ ఎంత? 2, 6 ఎంత? 12. సింపుల్ క్వశ్చన్, 12 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్, రియోస్టాట్. ఏ రియోస్టాట్ ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈజ్ అన్నాడు. మీకు నిన్నే రియోస్టాట్ అనే పదం చూద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ చూద్దామని ఆపాను. మీకు నేను చెప్పాను, ఇలా ఉంటే దాన్ని మనం ఏమంటాం? వేరియబుల్ రెసిస్టర్ అంటాం. సర్క్యూట్లో రెసిస్టెన్స్ చేంజ్ చేసుకోవడానికి ఈ వేరియబుల్ రెసిస్టర్ మనకు ఉపయోగపడుతూ ఉండిద్ది. దానికి ఇంకో పేరే రియోస్టాట్. రియోస్టాట్ అని కూడా పిలవచ్చు అనమాట. ఏం చేస్తుంది? టు చేంజ్ ద రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. సర్క్యూట్లో ఉన్న రెసిస్టెన్స్ని చేంజ్ చేసుకోవడానికి, పెంచడానికి, తగ్గించుకోవడానికి ఉపయోగపడుతూ ఉండిద్ది. ఓకేనా, నెక్స్ట్ 41వ క్వశ్చన్, సేఫ్టీ మీద క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ని డైలీ చేయడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి? ఓకేనా, మనం దేన్ని ఆపచ్చు, ఏది ప్రివెంట్ చేయొచ్చు అన్నాడు. చూద్దాం. వెయిటింగ్ ఫర్ ద మిషన్ టు బ్రేక్ డౌన్ బిఫోర్ రిపేరింగ్ ఇట్.
ముందు వస్తువు పాడైపోయే వరకు దాన్ని రిపేర్ చేయకుండా ఉండాలా? తప్పు. అలా ఎప్పుడు చేయకూడదు. అది సరైన మెయింటెనెన్స్ కాదు. ఇగ్నోరింగ్ మైనర్ ఫాల్ట్స్ తప్పు. మెయింటెనెన్స్ అంటే చిన్న చిన్న తప్పులను పరీక్షించాలి. వాడేమన్నాడు? ఇగ్నోరింగ్ మైనర్ ఫాల్ట్స్ అన్నాడు. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కండక్టింగ్ రెగ్యులర్ రిప్లికేషన్ అండ్ ఇన్స్పెక్షన్స్. తిరిగే వస్తువులు, మిషన్లు, మోటార్లు డైలీ వాటికి లూబ్రికెంట్స్ అంటే మనం ఆయిల్ పోస్తూ ఉంటాం కదా, చైన్కి ఆయిల్ పెద్దగా పోస్తూ ఉండాలి, లేకపోతే ఏమైపోయింది? ఎండిపోయిద్ది. డైలీ వాడే వస్తువు కాబట్టి లూబ్రికేషన్స్ డైలీ వాడాలి. ఇన్స్పెక్షన్స్, ఎక్కడైనా లూజ్ కనెక్షన్స్ ఉన్నాయా లేదా. చాలామంది బండి నడుపుతూ ఉంటారు కానీ 3 నెలలకు ఒకసారి ఆయిల్ మార్చుకుందాం, ఇంజిన్ ఆయిల్ మార్చుకుందాం, ఫిల్టర్ మార్చుకుందాం అనేం ఉండదు. ఎలా పడితే నడుపుతూనే ఉంటారు. దానివల్ల మైలేజ్ రాదు. 3 నెలలకి 4 నెలలకు ఒకసారి మైలేజ్ చక్కగా మార్చుకుంటూ ఉండాలి. ఫిల్టర్ కూడా మార్చాలి. చాలామందికి ఫిల్టర్ ఏంటో కూడా తెలియదు. అవి మార్చుకుంటూ ఉంటేనే మైలేజ్ బాగా వస్తుంది అనమాట. కుదరలేదు 2 సంవత్సరాలకి కార్బైడర్ పాత బండ్లు అయితే వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా నువ్వు చేర్చుకుంటూ ఉన్నావు అనుకో, మెయింటెనెన్స్ బాగా ఉండిద్ది అనమాట బండికి. ఓకేనా? యూజింగ్ ఎక్విప్మెంట్ అంటిల్ ఫెయిల్యూర్ ఎక్కర్స్ అనమాట. తప్పు. మిషన్ పాడైపోయే వరకు నువ్వు ఎక్విప్మెంట్ని పట్టించుకోకుండా ఉండకూడదు. అర్థమైందా? మెయింటెనెన్స్ అంటే పాడైపోతుందా లేదా అని ముందే గమనించాలి. చిన్న చిన్న ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. సింపుల్ అనమాట. మనం బయట జరిగేదే అడిగాడు ఇక్కడ. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 42. ద బాడీ ఆఫ్ ది కుకింగ్ వెజల్ ఈజ్ ఆఫ్ మెటల్ అండ్ హ్యాండిల్స్ ఆర్ ప్లాస్టిక్. ఎందుకు అన్నాడు. మన ఇంట్లో కుక్కర్ ఉంది. కుక్కర్ వండే పాత్ర ఏమో మెటల్ అంటే అల్యూమినియమో సిల్వర్ స్టీలో ఏదో ఉండిద్ది. కానీ హ్యాండిల్ మాత్రం ఎలా ఉండిద్ది? ప్లాస్టిక్ హ్యాండిల్ ఉండిద్ది. ఎందుకు అన్నాడు. ఎందుకు అంటే ఇదిగోండి, ఇది ఆన్సర్. మెటల్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, కానీ ప్లాస్టిక్ అనేది మంచి ఇన్సులేటర్ అనమాట. కుక్కర్కి హీట్ రావాలి, మనం పట్టుకునే హ్యాండిల్కి రాకూడదు. అందుకే ప్లాస్టిక్ని ఇన్సులేటర్ని హ్యాండిల్ దగ్గర వాడతాం. అన్నం ఉడికించడానికి ఆ పాత్ర మాత్రం మెటల్ వాడతాం. ఓకేనా? ఎక్కువగా అల్యూమినియం పాత్రలు వాడకూడదు. అల్యూమినియం పాత్రలు బాగా వాడిపోయి వాటి లోపల అల్యూమినియం అనేది కరిగి బ్లాకిష్ ఫామ్ అయిపోయింది అనమాట. దానివల్ల చాలా ప్రమాదం. అందుకే ఎక్కువగా స్టీల్ వాడాలి. ఓకేనా? స్టీల్ కుక్కర్లు కొనుక్కోవాలన్నమాట. 44 క్వశ్చన్. ఫర్ గివెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ V అండ్ కరెంట్ I అండ్ రెసిస్టెన్స్ R అక్రాస్ ద కండక్టర్. ఓమ్స్లో అడిగాడు. ఓమ్స్లో ఏముంది? V = IR. సింపుల్ అన్నమాట. ఎలక్ట్రిసిటీ నుంచి బాగా క్వశ్చన్స్ కనపడుతున్నాయి. ఓకేనా? V = IR. ఈ 3 కాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. చూద్దాం. ద నార్మల్ హ్యూమన్ బాడీ ఈజ్ టెంపరేచర్ 45 కాదు, 37 degrees Celsius అనమాట. దెర్ ఈజ్ నో మెథడ్ టు కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ వన్ టెంపరేచర్ స్కేల్ టు ఎనదరా. లేదు, ఉంది కదా. దెర్ ఈజ్ నో మెథడ్ అన్నది తప్పు అనమాట. మనకి ఫార్ములా ఉంది కదా, C/5 F-32/9. ఇలా మనం సెల్సియస్ నుంచి ఫారెన్హీట్లోకి, సెల్సియస్ నుంచి కెల్విన్లోకి మార్చుకుంటున్నాం కదా. నో మెథడ్ అని చెప్పకూడదు. సో ఇది రాంగే. ల్యాబొరేటరీ థర్మోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హ్యూమన్ బాడీ టెంపరేచరా? కాదు. ల్యాబొరేటరీ థర్మోమీటర్ని ల్యాబొరేటరీస్లో వాడతారు. హ్యూమన్ బాడీని కొలవాలంటే క్లినికల్ వాడతాడు. సో అన్నీ తప్పే. థర్డ్ ఆప్షన్ తప్ప. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఎంత? 37 degrees Celsius, 98.6 ఫారెన్హీట్ లేదా 273.15. కాదు 37 + 273 అంటే ఎంత వచ్చింది? 310.15 కెల్విన్. సో మనకి సెల్సియస్లో ఇది, ఫారెన్హీట్లో ఇది, కెల్విన్లో ఇది 310.15 కెల్విన్. ఈ మూడిట్లో చెప్పచ్చు అనమాట. ఓకేనా? కమింగ్ టు 46 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ జనరల్ సేఫ్టీ ఇన్ వర్క్షాప్ అన్నాడు. వర్క్షాప్లో జనరల్ సేఫ్టీకి సంబంధించి సరైనవి ఏంటి అన్నాడు. చూద్దాం. ఫస్ట్ చదువుదాం. యూజ్ ఆఫ్ ఎనీ అవైలబుల్ టూల్ ఫర్ ద జాబ్ ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వన్ అన్నాడు. యూజ్ ఎనీ అవైలబుల్ టూల్. చేతిలో ఏ రాడ్డు ఉంటే ఆ రాడ్డు తీసుకొని నీ కంటి మీద ఉన్న, నీ కళ్ళ ముందున్న బోల్ట్ని తిప్పేస్తావా? యూజ్ ఎనీ అవైలబుల్ టూల్ ఫర్ ద జాబ్ ఈవెన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వన్ అన్నాడు. ఓకేనా? ఇప్పుడు 12 బోల్ట్ ఉందనుకోండి, 12 రెంచే వాడాలి. చేతికి ఏ రెంచ్ వస్తే ఆ రెంచ్తో వాడగలవా? పని అయిద్దా? అవ్వదు. కాబట్టి తప్పు. మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడానికి పోలుస్తున్నా అంతే.
నెక్స్ట్ కీప్ ద టూల్స్ ఇన్ దర్ ప్రాపర్ ప్లేస్ ఆఫ్టర్ యూజ్ అన్నాడు. ఎస్, రెండోది కరెక్టే. ఏ వస్తువు ఎక్కడ వాడామో తీసి అక్కడే పెట్టాలి, లేకపోతే ఆ వస్తువు కోసం ఎత్తుక్కుంటూ కూర్చుంటాం. మూడోది చూద్దాం. క్లీన్ ద మిషన్ వైల్ ఇట్ ఈజ్ రన్నింగ్ అన్నాడు. ఎవడైనా మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు క్లీన్ చేస్తాడా? తప్పు. మూడోది తప్పు. తర్వాత రీప్లేస్ వార్న్ అవుట్ డ్యామేజ్డ్ టూల్స్ ఇమీడియట్లీ. ఒక వస్తువులో కానీ ఒక బండిలో కానీ వస్తువులు ఏమైనా పాడైపోగానే ఏం చేయాలి? వెంటనే మార్చేయాలి, లేకపోతే దానివల్ల మిషన్ పాడైపోయింది, వేరే వస్తువు కూడా పాడైపోతుంది. 4 కరెక్ట్. సో 2, 4 కరెక్ట్. 1, 3 మాత్రమే తప్పు అన్నమాట. 1 and 3 ఆర్ రాంగ్. ఓకేనా? 2 and 4 కరెక్ట్. 49th question. Which of the following process is primarily responsible for heat loss from a hot utensil అన్నాడు. అంటే ఏమీ లేదు, ఇంట్లో ఒక కుక్కర్ ఉంది. కుక్కర్లో మీ అమ్మ బిర్యానీ వండింది. ఓకేనా? పొగలు వస్తున్నాయి దాని నుంచి ఇలాగా. ఇప్పుడు పొయ్యి మీద వండిన కుక్కర్, బిర్యానీ కుక్కర్ తీసుకొచ్చి బయట పెట్టింది. పెట్టంగానే అది హీట్ లాస్ అయింది, అవునా కాదా? ఆ హీట్ లాస్ అయ్యే పద్ధతులు ఏంటి? కండక్షన్ ఉండిద్దా, కన్వెక్షన్ ఉండిద్దా, రేడియేషన్ ఉండిద్దా అన్నాడు. ఇది మనం చూద్దాం ఇప్పుడు. జాగ్రత్తగా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది తప్పు పెడతారు. ఇది ఒక బల్ల. ఇప్పుడు పొయ్యి మీద ఉన్న కుక్కర్ని తీసుకొచ్చి బండ మీదో పెట్టాం. ఇది సాలిడ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి హీట్ సాలిడ్ ద్వారా ఏమైంది? ఆ బండకు కూడా హీట్ ట్రాన్స్మిట్ అయ్యిద్ది. కాబట్టి కండక్షన్ జరిగిందా? జరిగింది, అవునా కాదా? కుక్కర్ని తీసుకొచ్చి ఒక ప్రాంతంలో పెట్టావు, అక్కడ నుంచి తీసేసావు అనుకోండి, ఆ బండ వేడిగా ఉండిద్ది, అంటే హీట్ ట్రాన్స్మిట్ అయ్యింది. రెండోది, ఇలా కుక్కర్ని పెట్టినప్పుడు మూత తీయంగానే గాలిలా పైనుంచి వెళ్తూ ఉండిద్ది. గాలి వెళ్తున్నప్పుడు గాలి ద్వారా ఏమైద్ది? హీట్ ట్రాన్స్మిట్ అయ్యిద్ది. అందుకే కుక్కర్ మూత తీసి వెంటనే నీ మొహం పెట్టు, ఏమొచ్చిద్ది? ఆవిరి తగిలిద్ది అనమాట. అంటే హీట్ ద్వారా కూడా ఏమైంది? ఎయిర్ ద్వారా కూడా ఏమైంది? హీట్ ట్రాన్స్మిట్ అయింది. కాబట్టి కన్వెక్షన్ కూడా ఉండిద్ది అనమాట. రెండోది, ఇది ఒక పాత్ర, యూటెనల్ అన్నాడు. ఇది ఏం చేసిద్ది? ఒక ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ బయటికి రిలీజ్ చేసిద్ది అనమాట. ఒక పాత్ర దానంతట అదే అప్పుడు వరకు వేడెక్కింది కాబట్టి, బాగా వేడెక్కిన ఏ పాత్ర అయినా, ఏ గిన్నె అయినా, ఏదైనా సరే దాని గుండా ఎంతో కొంత రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. కాబట్టి రేడియేషన్ ఉంది. అంటే ఇంటిలో అన్నం వండిన కుక్కర్ కానీ, కూర కానీ గిన్నె పొయ్యి మీద తీసి పక్కన పెట్టినప్పుడు అది కాసేపటికి చల్లారపడిద్ది. అంటే అక్కడి నుంచి హీటు ట్రాన్స్మిట్ అయ్యింది. అలా అవటానికి కండక్షను ఉంది, కన్వెక్షను ఉంది, రేడియేషను ఉంది. ఈ 3 పద్ధతులు ఉన్నాయి. కానీ క్వశ్చన్లో అడిగిన బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రేడియేషన్ అనమాట. రేడియేషన్ పెట్టాలి. కన్వెక్షన్ ఉన్నా, కండక్షన్ ఉన్నా మనం రేడియేషన్ పెట్టాలన్నమాట. కానీ రెక్క ప్రకారం దీని ఆన్సర్ ఆల్ 3. కానీ వాడు ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇదిగోండి, రేడియేషన్ టిక్ చేయాలన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 పద్ధతుల ద్వారా ఒక గిన్నె చల్లబడిద్ది, అప్పుడు మనం అన్నం తింటాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? 50th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హీట్ ఇన్సులేటర్? ఇందాక కూడా వచ్చింది ఇలాంటి క్వశ్చన్. ఓకే, ఇప్పుడు రివర్స్లో అడిగాడు. ఇందాక హీట్ కండక్టర్ కానిది ఏంటి అన్నాడు, ఇప్పుడు ఇన్సులేటర్ కానిది ఏంటి అన్నాడు. సిల్వర్. సిల్వర్ ఈజ్ ఏ హీట్ కండక్టర్. ఈ 3 ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, ఎగ్జాంపుల్స్ ఆఫ్ హీట్ ఇన్సులేటర్ అనమాట. ఇవి హీట్ని తమ్మకుండా ప్రవహింప చెయ్యవు, హీట్కి మెల్ట్ అయిపోతాయి. యాభై 53వ క్వశ్చన్. ఇఫ్ ఏ బాల్ ఈజ్ థ్రోన్ అప్వర్డ్స్, ఒక బాల్ని ఇలా పైకి విసిరేసాడు, అప్వర్డ్. ఇలా విసిరేసినప్పుడు వస్తువు ఏమో పైకి వెళ్తుంది, కానీ గ్రావిటీ ఏం చేస్తుంది? కిందకి లాగుతుంది. అంటే వస్తువు ఏమో పైకి వెళ్తున్నప్పుడు గ్రావిటీ ఫోర్స్ ఏమో కిందకి పనిచేస్తుంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తున్నాయి కాబట్టి వర్క్ ఏమైద్ది? నెగిటివ్ అయిద్ది అనమాట.
అంతే కదా, ఇదేమో ఫోర్సు, డిస్ప్లేస్మెంట్ ఏమో పైకి విసిరేసావు. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అప్పుడు వర్క్ మనం ఏం చెప్పాలి, నెగిటివ్ అని చెప్పాలి. 180 degrees అనమాట. ఓకేనా. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అన్నాడు. సర్ఫేస్ టెన్షన్ ఒక డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఫోర్స్ బై లెంత్. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా తెలియాలన్నమాట. తెలియపోతే ఫార్ములా ప్రకారం రాసుకోవడం అని తెలియాలి. ఎలా రాయాలి ఏంటంటే నేను యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో చెప్పాను, క్లాస్ విన్న వాళ్ళంటూ చూడండి. సో m⁴n l⁴n t⁻⁻2. కింద లెంత్ అంటే ఏంటి, l⁴1. ఇది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు m⁴1 l0 t⁻⁻2 వచ్చింది. సో ఎక్కడుంది అది, m⁴1 l0 ఇదిగోండి, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు అనమాట. m⁴1 l0 t⁻⁻2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ బై లెంత్. అదే ప్రెజర్ అనుకోండి, ఫోర్స్ బై ఏరియా. కింద ఏరియా వేస్తే ప్రెజర్ వచ్చింది, కింద లెంత్ వేస్తే సర్ఫేస్ టెన్షన్, తలతన్యత అంటారు, అది వచ్చింది అనమాట. నెక్స్ట్ 57వ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ప్రొవైడింగ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఏ మైనర్ బర్న్. చిన్న కాలిన గాయానికి ఫస్ట్గా చేసే ఫస్ట్ ఎయిడ్ ఏంటి, ఫస్ట్గా చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి అన్నాడు. చూద్దాం. కాలినప్పుడు ఏమొస్తాయి, బొబ్బలు వస్తాయి, వాటిని ఏమంటారు, బ్లిస్టర్స్ అంటారు. పాప్ ఎనీ బ్లిస్టర్స్ దట్ ఫామ్ అన్నాడు, తప్పు. ఎప్పుడైనా ఒళ్ళు కాలినప్పుడు బొబ్బలు వచ్చినప్పుడు ఆ బొబ్బల్ని పగలగొట్టకూడదు. రెండోది, కవర్ ద బర్న్ విత్ క్లాత్ అన్నాడు, తప్పు. థిక్ క్లాత్ అన్నాడు. ఎప్పుడైనా చెయ్యి కాలినప్పుడు మందపాటి గొడ్డ దాని మీద వేయకూడదు. ఎందుకు, గాలి ఆడాలి కదా. అందుకే మీరు చూడండి, చాలా వాళ్ళు ఇంట్లో ఎక్కడైనా చేయగలిగినప్పుడు కానీ, ఒంటి మీద ఏమైనా వస్తువులు కాలిపోయినప్పుడు కానీ విసురుతూ ఉంటారు. అంబులెన్స్లో తీసుకెళ్లేటప్పుడు కూడా అంతే, బాగా కాలిపోయింది కాబట్టి ముందు విసరాలన్నమాట. అంతేకాని మందపాటి క్లాతులు వేయకూడదు. నెక్స్ట్, అప్లై బటర్ టు ద బర్న్ అన్నాడు, ఇది తప్పు. ఎందుకు వెన్న పూయకూడదు, వెన్న లేదా నెయ్యి లాంటివి పూయచ్చు కదా అంటే పూయకూడదు. ఇది పూస్తే హీట్ ట్రాన్స్మిట్ అవ్వదన్నమాట. అక్కడ ఆల్రెడీ బాడీ కాలిపోయింది, కాలిపోయిన బాడీ మీద నువ్వు పోసావు అనుకోండి, హీట్ బయటికి వెళ్దాం. అప్పుడే కాలిపోయిన బాడీ నుంచి ఏమవ్వాలి, హీట్ వెళ్ళిపోవాలి, చల్లటి గాలి వాడాలి. కాబట్టి వెన్న లాంటివి పూయకూడదు. వీటికి గాలి, ఆ పుండి మీద గాలి రాకుండా ఆపేస్తాయి అన్నమాట. మరి ఏం చేయాలి, ఇదిగోండి, రన్ కూల్ వాటర్ ఓవర్ ద బర్న్. ఆ కాలిన ప్రాంతం మీద చల్లటి నీళ్ళు పోయాలి, అలా పోస్తూ ఉండాలి. అప్పుడు కాస్త ఉపశమనంగా ఉండిద్ది. దట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్ టు డూ వెన్ ఏ మైనర్ బర్న్ హ్యాపెన్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఇంట్లో పెనం మీద అట్లు వేస్తున్నప్పుడు కానీ ఇంకే సమయంలో కాలినప్పుడు అలా చేయాలన్నమాట. ఓకేనా. 58వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్ డిస్క్రైబ్స్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ డ్యూ టు ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కాజ్డ్ బై ది ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, సిఎఫ్సి అండ్ అదర్ పొల్యూటెంట్స్ అన్నాడు. ఏమీ లేదు, ఎర్త్ అట్మాస్ఫియర్ యొక్క యావరేజ్ టెంపరేచర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది, పెరిగిందన్నమాట, మెల్లిమెల్లిగా పెరిగింది. దేనివలన, కార్బన్ డైఆక్సైడ్, సిఎఫ్సి, అదర్ పొల్యూటెంట్స్, వీటి వలన భూమి యొక్క సాధారణ యావరేజ్ టెంపరేచర్ మెల్లిమెల్లిగా పెరగటాన్ని మనం ఏమంటాం, గ్లోబల్ వార్మింగ్ అంటాం. వీటిని GHGs అంటారు, గ్లోబల్ వార్మింగ్ కాసింగ్ గ్యాసెస్ అంటారు, లేదా గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ పొల్యూటెంట్స్ అంటారు. వీటి వల్ల ఎర్త్ ఒక యావరేజ్ టెంపరేచర్ పెరుగుతుంది అనమాట. ఓకేనా. కమింగ్ టు 58వ క్వశ్చన్ తర్వాత 60వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనిట్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ఓన్లీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నాడు. ఓన్లీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కావాలంటే ముందు మనం ఏం వాడాలి, బేస్ యూనిట్స్ వాడాలి. బేస్ యూనిట్స్ అంటే ఎల్, ఎమ్, టీ ఇవన్నమాట, లెంత్, మాస్, టైము. వీటిని బేస్ యూనిట్స్ అంటారు. వీటి ద్వారా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని మనం మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ 61వది.
వాట్ ఈస్ ద టైపికల్ రేంజ్ ఆఫ్ విండ్ స్పీడ్ రిక్వైర్డ్ ఫర్ ద ఎఫిషియంట్ ఆపరేషన్ ఆఫ్ మోస్ట్ కమర్షియల్ విండ్ టర్బైన్స్. కొన్ని చోట్ల ఇలా విండ్ టర్బైన్స్ పెడతాడనమాట. ఇలా రెక్కలు ఉంటాయి, ఫ్యాన్లు. ఓకేనా, ఈ టర్బైన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ టర్బైన్స్ తిరగడం వల్ల అక్కడ లోపల మోటార్స్ ఉంటాయి. మెకానికల్ ఎనర్జీ కాస్త ఏమైపోయింది, ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారింది. ఇది ఒక జనరేటర్ లాగా పనిచేసిద్ది అనమాట. ఓకేనా, ఈ టర్బైన్లు ఇలా తిరుగుతున్నప్పుడు ఎంత స్పీడ్తో తిరగాలి మీటర్ పర్ సెకండ్లో అడిగాడు. ఎంత స్పీడ్తో తిరగడం వల్ల ఎఫిషియంట్ ఆపరేషన్లో కమర్షియల్ పరంగా ఈ టర్బైన్స్ను ఉపయోగించుకొని మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు అని అడిగినట్టు. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఫస్ట్ ఆప్షన్ 5 నుంచి 15 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ఆ టర్బైన్స్ తిరగాలన్నమాట. ఓకేనా, అలా తిరిగినాయి అనుకోండి, అప్పుడు అవి చక్కగా ఆ మెకానికల్ ఎనర్జీ కాస్త వాటికి కనెక్ట్ చేసిన షాఫ్ట్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతాయి అన్నమాట. ఓకేనా, ఇది విండ్ ఎనర్జీ. కమింగ్ టు 62. ద రెసిస్టివిటీ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ ఆన్ అన్నాడు. రెసిస్టివిటీ అడిగాడు, రెసిస్టెన్స్ కాదు. రెసిస్టివిటీ దేని మీద ఆధారపడిద్ది, ఫస్ట్ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్. సో ఇదిగోండి అదొకటే ఉంది. లెంత్ కాదు, క్రాస్ సెక్షనల్ ఏరియా కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్ కాదు, మెటీరియల్. ఇంకా బాగా చెప్పాలి అంటే నేచర్ ఆఫ్ మెటీరియల్, ఏ పదార్థంతో తయారు చేయబడ్డాం అనే దాని మీద ఆధారపడిద్ది అనమాట. అంటే ప్రతి వేరు వేరు పదార్థానికి వేరు వేరు రెసిస్టివిటీ ఉండిద్ది. ఆ లిస్ట్ కూడా ఉండిద్ది అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఎలక్ట్రిసిటీలో. నెక్స్ట్ 64 క్వశ్చన్, అసర్షన్స్ రీజన్స్ అడిగాడు, చూద్దాం. ఇట్ ఈస్ సేఫ్ టు వర్క్ అండర్ సస్పెండెడ్ లోడ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ హరీ అన్నాడు. అసర్షన్ అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన అసర్షన్ ఏంటంటే ఇట్ ఈస్ సేఫ్ టు వర్క్ అండర్ సస్పెండెడ్ లోడ్ అనమాట. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. ఒక క్రేన్ వచ్చి పెద్ద పెద్ద రాయిని కానీ ఏదో ఎత్తింది, అలా ఎత్తి గాలిలో పెట్టిన లోడ్ని ఏమంటారంటే, గాలిలో పెట్టిన లోడ్ని ఏమంటారంటే సస్పెండెడ్ లోడ్ అంటారు. నువ్వు హడాబడిగా హరిబరిగా ఉండవు పని దగ్గర, అలాంటి సమయంలో ఆ సస్పెండెడ్ లోడ్ కింద పనిచేయడం చాలా ప్రమాదం. ఎందుకు ఏమో, గాల్లో ఎత్తులో పెట్టాం కాబట్టి థ్రెడ్ తెగిపోవటమో చైన్ తెగిపోవటమో ఏదో గేర్ రాడ్ పక్కకు జరగటమో జరిగి అది కానీ ఊడిపోయింది అనుకోండి, కింద పడిపోయింది. అప్పుడు నువ్వు దాని కింద ఉండి చనిపోతావు. కాబట్టి సస్పెండెడ్ లోడ్ కింద ఉండటం, అది కూడా హరిలో ఉన్నప్పుడు, హడావుడిగా పనిచేసుకున్నప్పుడు బరువైన ఎత్తులో పెట్టిన వస్తువులు కింద పనిచేయడం ప్రమాదం. కానీ వాడు సేఫ్ అన్నాడు, ఇది రాంగ్, అసర్షన్ రాంగ్ అనమాట. రెండో చూద్దాం. నెవర్ ఎక్సీడ్ ద సేఫ్ వర్కింగ్ లోడ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ యు ఆర్ యూజింగ్ అన్నాడు. ఒక వస్తువు ఎంత బరువు మోయగలదో దాని లిమిట్ దాటకూడదు. నెవర్ ఎక్సీడ్ సేఫ్ వర్కింగ్ లోడ్ ఎస్డబ్ల్యూఎల్. ఒక వస్తువు 20 కేజీలు మోయగలదు, దాని చేత అంతే మోపించాలి. నువ్వు లోడ్ పెంచావు అనుకోండి చాలా ప్రమాదం. కాబట్టి రీజన్ రైటే. సో అసర్షన్ ఈజ్ ఫాల్స్, రీజన్ ఈజ్ రైట్. అది ఎప్పుడైనా సరే వస్తువుకున్న లిమిట్ దాటకుండా వస్తువు చెన్ని వాడుకోవాలి. ఓకేనా, కమింగ్ టు 66 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ గూగుల్ డాక్స్. మనకు తెలుసు గూగుల్ డాక్స్ ఓపెన్ చేసే ఉంటారు. గూగుల్ డాక్స్లో మనం ఏం చేయొచ్చు, టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు, కామెంట్ ఆన్ టెక్స్ట్ కామెంట్ రాయొచ్చు, ఇన్సర్ట్ ఇమేజ్, ఇవన్నీ పెట్టచ్చు. కానీ ట్రాక్ చేంజెస్ మనం చేయలేము అనమాట. ఓకేనా, సామాన్యంగా ఫోన్లో సిస్టంలో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉండిద్ది. మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనం ట్రాక్ చేంజెస్ చేయొచ్చు అనమాట. కానీ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసాం అనుకోండి, ఎక్సెల్ షీట్లో టేబుల్స్, టెక్స్ట్, ఇన్సర్ట్ ఇమేజెస్ అన్నీ పెట్టగలం. అది మైక్రోసాఫ్ట్లోనూ చేయగలం, గూగుల్ డాక్స్లోనూ చేయగలం. చాలామంది మైక్రోసాఫ్ట్ సిస్టమ్ ఓపెన్ చేయడం కష్టం కాబట్టి గూగుల్ డాక్స్ ఓపెన్ చేసుకొని ఆన్లైన్లోనే ఆ పని మొత్తం చేసుకుంటూ ఉంటారు. కానీ ట్రాక్ చేంజెస్ వాటిని మనం చేయలేమన్నమాట. అది చేయాలంటే కంపల్సరీగా నువ్వు వాట్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాల్సిందే. ఓకేనా, కమింగ్ టు 67 క్వశ్చన్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ యూనిఫామ్ మెటాలిక్ కండక్టర్ డిపెండ్స్ ఆన్ అన్నాడు. రెసిస్టెన్స్ దేని మీద ఆధారపడిద్ది అన్నాడు. ఇందాక అడిగినట్టున్నాడు ఈ క్వశ్చన్, మళ్ళీ రిపీట్ అయింది. లెంత్ మీద, ఏరియా మీద, నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద. సో
ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో రో ఎల్ఈ రెసిస్టెన్స్ మీద, రెసిస్టివిటీ మీద తెగ క్వశ్చన్స్ కనపడుతున్నాయి, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ. ఓకేనా, ఇదంతా కూడా ఎలక్ట్రిసిటీ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ 69th క్వశ్చన్. డిటర్మైన్ ద ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ద మాస్ 5 kg, h height 8 meters above the ground and assume value is 9.8 meter per second square. కొంత ఎత్తులోకి వస్తువుని పెడుతున్నాడు అంటే అది కంపల్సరీగా పొటెన్షియల్ ఎనర్జీ అవ్వాలి. సో ఎం ఎంత? 5 kg. జీ ఎంత? 9.8. 98/10 అని రాసుకుందాం. హైట్ ఎంత? 8. 5 ఒకట్లు 5 2, 2 ఒకట్లు 2 4, 4 9, 360, 4 8 32, 392 జౌల్స్ అనమాట. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. కమింగ్ టు 73 క్వశ్చన్. వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు అవాయిడ్ మెకానికల్ హజార్డ్స్ వెన్ ఆపరేటింగ్ లార్జ్ అండ్ డేంజరస్ మిషన్స్? పెద్ద ప్రమాదకరమైన మిషన్స్ని వాడేటప్పుడు మెకానికల్ హజార్డ్స్ని తగ్గించాలి అంటే మోస్ట్ ఎఫెక్టివ్ పద్ధతి ఏంటి అన్నాడు. ఎంప్లాయీస్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ఓన్లీ. ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి ఉంటే చాలా కాదు, మిషన్ గురించి తెలుసుకోకుండా వీటికి ఎంత బాడీ ఉంటే ప్రయోజనం ఏంటి? ఇదిగోండి సెకండ్ది కరెక్ట్. ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ట్రైనింగ్ ఉండాలి, దాని మీద మంచి అనుభవం వచ్చినవాడు ఉండాలి. అనుభవం ఉన్నవాడు ఎక్కువ ప్రమాదాన్ని కలగకుండా చూస్తాడనమాట. రెగ్యులర్ మిషన్ మెయింటెనెన్స్ ఉంటే చాలా కాదు, మిషన్ ఎంత మెయింటెనెన్స్ ఉన్నా నడిపేవాడు చేతిలో కూడా కొంత ఆధారపడి ఉండిద్ది. మిషన్ రీడిజైన్ అండ్ ఎలిమినేట్ హజార్డ్సా? హజార్డ్స్ని తగ్గించాలంటే మళ్ళీ మిషన్ రీడిజైన్ చేయాలా? కాదు, మనం ట్రైనింగ్ జాగ్రత్తగా తీసుకోవాలి, అనుభవం ఉండాలి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది సేఫ్టీ బేస్డ్ క్వశ్చన్, సేఫ్టీ మీద అనమాట. 75వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ట్రీట్ డ్రింకింగ్ వాటర్? డ్రింకింగ్ వాటర్ని సురక్షితంగా ఉంచాలంటే ఏం చేయాలి? ఆయిల్ ఫిల్టరేషనా? కాదు. ఇన్సినరేషనా? కాదు, అంటే వేడి చేయడం అనమాట, కాల్ చేయటం, దగ్నం చేయడం అని అర్థం. యాసిడ్ న్యూట్రలైజేషనా? కాదు, క్లోరినేషన్ జరగాలి. వాటర్లో ఏమైనా క్రిములు ఉన్నా సరే క్లోరిన్ కలిపితే చక్కగా ఆ మైక్రో బ్యాక్టీరియం అనేవి చనిపోతాయి, దానివల్ల వాటర్ చాలా ప్యూరిఫై అయ్యిద్ది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇది కూడా సేఫ్టీ కిందకి వస్తుంది అనమాట. 77వ క్వశ్చన్. 77వ క్వశ్చన్ చూద్దాం. An earthworm's register generates 200 joules of heat per every second. What is the potential difference అన్నాడు. ఓకే, హెచ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడా? సో హెచ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ ఇంటూ టీ. హెచ్ అంటే ఎంత? 200 జౌల్స్. ఐ అంటే తెలియదు, ఐ స్క్వేర్. ఆర్ అంటే ఎంత? 8. టీ అంటే ఎంత? ఎవ్రీ సెకండ్, అంటే 1 సెకండ్ అనమాట. సో 4 2 8, 4 5, 2 1 2 25, 25 ఈక్వల్ టు ఐ స్క్వేర్. అప్పుడు ఐ ఈక్వల్ టు 5 amps అనమాట. వాడేం అడిగాడు? వోల్టేజ్ అడిగాడు. సో వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. ఐ ఎంత వచ్చింది? 5. ఆర్ ఎంత? 8. 8 5 ఎంత? 40 volts. ఎస్, సింపుల్ క్వశ్చన్ అనమాట. ఫార్ములాస్ తెలిస్తే చాలు. ఇదేమో హీట్, డిసిపేషన్ ఆఫ్ హీట్. ఇది ఓమ్స్లలో మనం నేర్చుకునే వి ఈక్వల్ టు ఐఆర్. 78. మళ్ళా వచ్చింది వర్క్ పవర్ ఎనర్జీ గురించి, తెగ అడుగుతున్నాడు. సో ది ఫాలోయింగ్ ఆప్షన్ రిప్రజెంట్స్ ద ఈక్వేషన్ ఆఫ్ వర్క్ డన్. వర్క్ డన్ గురించి ఫార్ములా ఏంటి అన్నాడు. ఫోర్స్ బై కాదు, ఫోర్స్ ప్లస్ కాదు, ఫోర్స్ మైనస్ కాదు, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, బలం ఇంటూ స్థానభ్రంశం, దట్ ఈజ్ ఈక్వల్ టు పని అనమాట. నెక్స్ట్ 79వ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఫోల్డ్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫోల్డ్ A2 సైజ్ డ్రాయింగ్ షీట్? 420 mm, 594 mm. ఓకేనా, అకార్డింగ్ టు BIS SP స్టాండర్డ్ అనమాట. ఇక్కడ ఏ షీట్ నుంచి ఏ షీట్లోకి మార్చాలో చెప్పాల, కానీ A2 డ్రాయింగ్ షీట్ ఇచ్చాడు, దీన్ని ఎన్ని ఫోల్డ్ చేయాలన్నాడు.
A2 డ్రాయింగ్ షీట్ గురించి చెప్పలేదు అంటే సామాన్యంగా ఫైనల్గా మనం దేంట్లోకి వెళ్తాం, A4లోకి వెళ్తాం. కాబట్టి ఫైనల్ డ్రాయింగ్ షీట్ ఏంటి, A4 అనమాట. కాబట్టి ఏమి చెక్కపోతే A4లోకి మార్చాలి, A2 నుంచి A4లోకి మార్చాలి, అవునా కాదా? ఇప్పుడు A2 నుంచి ముందు దేంట్లో రావాలి, A3లోకి రావాలి. సో అంటే ముందు దీన్ని బై 2 చేయాలి, దీన్ని బై 2 చేయాలి, అంటే 2 సార్లు మార్చాలన్నమాట, 2 ఫోల్డ్స్. తర్వాత ఇంకో సింగిల్ ఫోల్డ్ వేయాలి, అప్పుడు ఆటోమేటిక్ ఏమొచ్చింది మనకి, A4 షీట్ వచ్చింది. కాబట్టి 2 ఫోల్డ్ ప్లస్ 1 ఫోల్డ్, టోటల్గా 3 ఫోల్డ్స్ అనమాట. 3 ఫోల్డ్ ఇస్ ద ఆన్సర్. A2 షీట్ని 3 ఫోల్డ్స్ చేయగలిగితే మనకి A4 వచ్చింది. A4ని అడగలేదు కదా అంటే వాడు మెన్షన్ చేయకపోతే ఫైనల్ డ్రాయింగ్ షీట్ అదే కదా, A0, A1, A2, A3, A4 ఫైనల్ 1, అక్కడే కదా మనం వచ్చి ఆగేది. దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ 81వ క్వశ్చన్. సో ది ఫాలోయింగ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎనీ మెకానికల్ క్వాంటిటీ. ఎనీ మెకానికల్ క్వాంటిటీని చూపించాలంటే ముఖ్యమైన 3 బేస్ క్వాంటిటీస్ ఏంటి అన్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాం మనం, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. లెంత్, మాస్, టైమ్, LMT. దాని డైమెన్షనల్ ఫార్ములాలో MLT అని రాసుకుంటాం మనం. ఈ 3 ఉండాలి టు రిప్రజెంట్ ఎనీ మెకానికల్ క్వాంటిటీ. నెక్స్ట్ 83వ క్వశ్చన్. విచ్ కెమికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ రీప్లేసింగ్ R group of alcohol with the R group of an ester to produce biodiesel from vegetable oils. వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి బయోడీజిల్ తయారు చేయాలి అంటే ఆల్కహాల్ గ్రూప్ని తీసేసి ఎస్టర్ గ్రూప్ని కలపాలి. ఆల్కహాల్ అంటే ఏంటి, OH గ్రూపు, దాన్ని తీసేసి ఎస్టర్ గ్రూప్లోకి తీసుకురావాలి. ఎస్టర్ అంటే C+OR అనమాట. C+O అని మాత్రమే ఉందనుకోండి, అది కీటోన్ గ్రూపు. కానీ C+O ఉంది, కింద ఇంకో O ఉంది, ఇది ఎస్టర్ గ్రూప్ అనమాట. ఆల్కహాల్ గ్రూప్ని తీసి ఎస్టర్ గ్రూప్లోకి మార్చడాన్ని ఎస్టరిఫికేషన్ అంటారు, ట్రాన్స్ ఎస్టరిఫికేషన్. దీని ద్వారా వెజిటేబుల్ ఆయిల్ మనం ఏం చేయొచ్చు, బయోడీజిల్గా మార్చచ్చు అనమాట. ఓకేనా, అది పాయింట్. నెక్స్ట్ 84వ క్వశ్చన్. SI యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అన్నాడు. ల్యూమినస్ ఇంటెన్సిటీ అనేది ఒక SI ఫండమెంటల్ యూనిట్. దానికి యూనిట్స్ ఏంటి, క్యాండిలా, CD అని చూపించాలన్నమాట. క్యాండిలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి చాలా చెప్పాను మీకు. ఇది కాకుండా ఇంకోటి ఉండిద్ది, ల్యూమినెన్స్ ఫ్లక్స్. ల్యూమినెన్స్ ఫ్లక్స్కి యూనిట్స్ ఏంటి అంటాడు. ల్యూమెన్ అని చెప్పాలి. ఏంటది, ల్యూమెన్. ఏంటి సార్ ల్యూమెన్? అసలు ల్యూమినెన్స్ ఫ్లక్స్ అంటే అర్థం ఏంటి చూడండి. అమౌంట్ ఆఫ్ విజిబుల్ లైట్ ఎమిటెడ్ బై ఏ లైట్ సోర్స్ పర్ సెకండ్. అంటే ఒక లైట్ నుంచి కాంతి ఎమిట్ అయింది, ఒక సెకండ్లో ఒక లైట్ సోర్స్ నుంచి ఎంత కాంతి ఎమిట్ అయింది అని చెప్పడాన్ని ల్యూమినెన్స్ ఫ్లక్స్ అంటారు. దట్ ఈస్ యూనిట్స్ ల్యూమెన్. అందుకే చాలా బల్బులకి కూడా ల్యూమెన్ అని పెట్టుకుంటూ ఉంటారు పేర్లు. ఓకేనా, పేటెంట్ రైట్ తెచ్చుకొని. ఒక లైట్ సోర్స్ నుంచి ఒక సెకండ్ కాలంలో ఎంత కాంతి దాని నుంచి ఎమిట్ అయ్యింది అని చెప్పడమే. ఇది కాకుండా ఇంకో 2-3 ఉంటాయి, ఇవి నేను ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను కూడా. ఇల్యూమినెన్స్ అంటారు, ఇల్యూమినెన్స్ అంటారు. ఇది కాకుండా ల్యూమినెన్స్ అంటారు, ల్యూమినెన్స్. ఇల్యూమినెన్స్ యూనిట్స్ ఏంటో తెలుసా, లక్స్. ల్యూమినెన్స్ యూనిట్స్ ఏంటో తెలుసా, క్యాండిలా ఫర్ మీటర్ స్క్వేర్. క్యాండిలా 1, లూమెన్ 2, లక్స్ 3, క్యాండిలా పర్ మీటర్ స్క్వేర్ 4 యూనిట్స్ చెప్పాను. సో ల్యూమినెన్స్ ఇంటెన్సిటీ వేరు, ల్యూమినెన్స్ ఫ్లక్స్ వేరు, ఇల్యూమినెన్స్ వేరు, ల్యూమినెన్స్ వేరు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్ ఆఫ్ లైట్. లైట్కి సంబంధించిన ముఖ్యమైన యూనిట్స్లో ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడికి ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇక మోలు, మీటర్ వాటిని మీకు తెలుసు, అవి రాంగ్ ఆన్సర్స్ అనమాట.
87. మెకానికల్ ఎనర్జీ, ఇది నిన్న కూడా అడిగాడుగా. మెకానికల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సింపుల్ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. 92వ క్వశ్చన్ చూద్దాం. అన్ ఇంక్రీజింగ్ ద థిక్నెస్ ఆఫ్ ది కండక్టర్ రెసిస్టెన్స్ ఈస్ ఇంక్రీజ్డ్ అన్నాడు. థిక్నెస్ అంటే ఏరియా అనమాట. ఏరియాని పెంచితే రెసిస్టెన్స్ ఏమవ్వాలి, తగ్గాలి. తప్పు. అన్ ఇంక్రీజింగ్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్ రెసిస్టెన్స్ రిమైన్స్ అన్చేంజ్డ్. తప్పు. లెంత్ పెంచితే రెసిస్టెన్స్ పెంచాలి, పెరిగిద్ది. తప్పే. మూడో చూద్దాం. అన్ ఇంక్రీజింగ్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్ రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఎస్, ఇది కరెక్ట్. లెంత్ పెంచితే రెసిస్టెన్స్ పెరిగిద్ది. ఇక్కడ ఏమన్నాడు, ఆన్ ఇంక్రీజింగ్ లెంత్ ఆఫ్ ది కండక్టర్ రెసిస్టెన్స్ ఈజ్ డిక్రీజ్డ్ అన్నాడు. ఇది తప్పు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎన్ని రెసిస్టెన్స్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఎన్ని కరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 95వ క్వశ్చన్. వాట్ ఈస్ అన్ అప్రోప్రియేట్ వే టు హ్యాండిల్ ఏ మిస్అండర్స్టాండింగ్ ఇన్ ఆన్లైన్ కన్జర్వేషన్. ఆన్లైన్లో ఎవరితో ఆఫీసర్తో మాట్లాడుతున్నావు, ఏదో అనకూడని మాట అన్నావు. సో మిస్అండర్స్టాండింగ్లో వాళ్ళకి తప్పుగా అర్థమైంది. దాన్ని ఎలాగా కవర్ చేయాలి, దాన్ని ఎలాగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అన్నాడు. బ్లాకింగ్ పర్సన్ ఇమీడియట్లీ. తప్పు మాట్లాడావు కాబట్టి ఎమ్మటిని ఆ పర్సన్ బ్లాక్ చేయాలా? కాదు. పబ్లిక్లీ షేమింగ్ ద అదర్ పర్సన్. ఆ వ్యక్తిని అలా మాట్లాడి అదే మాట బయట కూడా తిట్టి ఆ వ్యక్తిని అవమానపరచాలా? కాదు. ఇగ్నోరింగ్ ద కన్జర్వేషన్. అనేది ఏదో అనేసా ఇక పట్టించుకోకూడదు అని ఇగ్నోర్ చేయాలా? కాదు. అడ్రసింగ్ ద మిస్అండర్స్టాండింగ్ పొలైట్లీ అండ్ ప్రైవేట్లీ. సారీ బ్రదర్, నీ విషయంలో తప్పు జరిగింది, నేను అలా అన్నా అనుకోలేదు, కానీ ఇలా అన్నాను, కాస్త అర్థం చేసుకొని చెప్పాలన్నమాట. పొలైట్గా చెప్పాలి, ప్రైవేట్గా చెప్పాలి. తప్పు చేసావు కాబట్టి వాడి పక్షాన వాడితో చెప్పాలన్నమాట. అందరి ముందు చెప్పి తక్కువ చేయకూడదు, అలాగే నువ్వు గొప్పగా అందరి ముందు వాడిని క్షమాపణ అడిగానని నువ్వు చెప్పుకోకూడదు. ప్రైవేట్గా ఎవడి విషయంలో తప్పు చేసావో ఆ వ్యక్తిని క్షమాపణ అడిగామనుకోండి, ఆ కన్జర్వేషన్కి ఒక అర్థం ఉండిద్ది, మళ్ళీ మంచిగా సత్సంబంధాలు కొనసాగుతాయి అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఇది డైలీ బేస్డ్ క్వశ్చన్స్, సేఫ్టీ క్వశ్చన్స్. నెక్స్ట్, హౌ మెనీ ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ దేర్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ అన్నాడు. ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. నిన్న కూడా అడిగాడు ఈ క్వశ్చన్. 97వ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కియోస్క్స్ సెటప్ బై ద గవర్నమెంట్ అన్నాడు. ఇన్ఫర్మేషన్ కియోస్క్స్ అన్నాడు. ఇన్ఫర్మేషన్ కియోస్క్స్ అంటే ఏంటంటే షాప్స్ అనమాట. కియోస్క్స్ అంటే అర్థం ఏంటి అంటే షాపులు, దుకాణాలు, ఆఫీసు లాంటివి. కొన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ తెలియజేసే కొన్ని కేంద్రాలు అనేవి పెట్టారు. ఎందుకు? గవర్నమెంట్ ద్వారా ఎందుకు పెట్టారు అవి చూద్దాం. ఫ్రీ ఫుడ్ బేవరేజెస్ టు సిటిజన్సా? తాగడానికి తినడానికి ఇవ్వడానికి పెట్టారా? కాదు. ఇదిగోండి, ఇది కరెక్ట్. ఇదన్నమాట. టు ఆఫర్ సిటిజన్స్ ఈజీ యాక్సెస్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ సచ్ యాజ్ బిల్ పేమెంట్స్ ఎలా చేయాలి, రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. ప్రభుత్వానికి సంబంధించిన రాబడులు కానీ ఇవన్నీ కానీ, ఇదివరకు మన సచివాలయంకి వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎవరు? వాలంటీర్స్. ఏదేంటి ఎలాగైనా మనకి క్లియర్గా చెప్పేవాళ్ళు. ఇన్ఫర్మేషన్ సోర్స్ అనమాట. మనం సచివాలయంకి వెళ్ళినా సరే గవర్నమెంట్ పథకాల గురించి అన్నిటి గురించి వాళ్ళు క్లియర్గా ఏ సర్వీసెస్ ఉన్నాయి, మీ సేవ సర్వీసెస్ ఏంటి, రేషన్ కార్డుల సర్వీసెస్ ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా మనకు అప్పుడు అర్థమయ్యాయి అన్నమాట. దానికోసమే ఇన్ఫర్మేషన్ కియోస్కస్ అంటే షాప్స్ అనమాట, ఆఫీసు లాంటివి, అవి పెట్టేవాళ్ళు. ఓకేనా. ఆన్లైన్ గేమింగ్ కోసం కాదు. సోషల్ మీడియా యాక్టివిటీసు ఎనేబుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు మానిటరా? కాదు. సోషల్ మీడియా యాక్టివిటీస్ సిటిజన్స్ ఎలా చేస్తున్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేత తెలుసుకోవడానికి పెడతారా? కాదు. మిగతావి చదివితే చాలా సిల్లీగా ఉన్నాయి. సో ఆప్షన్స్ అయితే చదవండి. క్వశ్చన్ డిఫరెంట్గా ఉంటే ఆప్షన్స్ చదవండి, సిల్లీగా దొరుకుతాయి కొన్ని. అవి క్యాన్సిలేషన్ చేసుకుంటే రైట్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే. 100th క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ ఫర్ సెకండ్ షిఫ్ట్ ఆన్ 2nd May. చూద్దాం. సో ది ఫాలోయింగ్ కరెక్ట్లీ ఐడెంటిఫైస్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ స్టాండర్డ్ మెయిల్ స్ట్రక్చర్. స్టాండర్డ్ మెయిల్ స్ట్రక్చర్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అన్నాడు.
ఏముంటే మనం చెప్పాలి అన్నాడు. ఏముండాలి? సబ్జెక్ట్ లైన్. సబ్జెక్ట్ ఏంటో ఉండాలి. కరెక్టే. రిసిప్టెంట్ అడ్రస్, ఎవరికి చేరాలో ఆ అడ్రస్ ఉండాలి. కరెక్టే. మెసేజ్ బాడీ, బాడీ ఆఫ్ ది మెసేజ్ ఉండాలి. సిగ్నేచర్, ఎవరంతా ఇది రాసి అథారిటీ చేసి పంపిస్తున్నారో నాది అని వాళ్ళది ఉండాలి. ఈ 4 ఉండాలి. సో సబ్జెక్ట్ లైను, ఎవరికి పంపిద్దాం అనుకున్నామో అడ్రస్, మెసేజ్ బాడీ, సిగ్నేచర్ అనమాట. ఓకేనా? ఎన్క్రిప్షన్ కీ కాదు, తీసేయండి. అటాచ్మెంట్ ఉండాల్సిన పని లేదు. అన్ని మెయిల్స్కి అటాచ్మెంట్స్ ఉంటాయా? స్టాండర్డ్ మెయిల్ అన్నాడు. నెక్స్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కాదు. ఇదిగోండి ఇక్కడ హెడర్, ఈ పదం పట్టుకోండి. ఇది ఒకసారి అడుగుతాడు. హెడర్, హెడర్ అంటే ఏమేమి ఉంటాయి అంటే, మనం మెయిల్ని సెండ్ చేస్తున్నప్పుడు మీరు ఫోన్ కానీ సిస్టమ్ కానీ ఓపెన్ చేసి చూడండి. సారీ, ఫ్రమ్, టు, కార్బన్ కాపీ, బ్లైండ్ కార్బన్ కాపీ, సబ్జెక్ట్ లైను, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ 5 ఉండే వాటిని హెడర్ అంటారు. ఇంకా చాలా ఉంటాయి, ఇవి ముఖ్యమైనవి అనమాట. సో హెడర్లో ఏముంటాయి అని రేపు అడగచ్చు. అప్పుడు ఫ్రమ్, టు, ఇవి ఎవరు పంపిస్తున్నారు. సిసి కార్బన్ కాపీ, బ్లైండ్ కార్బన్ కాపీ అండ్ సబ్జెక్ట్ లైన్, ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి హెడర్లో ఉంటాయి. ఓకేనా? ఈ పదం కనపడింది కాబట్టి చదువుతున్నాను, ఎందుకైనా మంచిదని చెప్పి. ఎగ్జామ్స్లో ఎప్పుడో ఒకసారి నాకు కనపడింది అందుకని. సో ఇక్కడితో 100 క్వశ్చన్లో ఉన్న బిఎస్సి క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో దీంతో సెకండ్ పేపర్ కూడా పూర్తయింది. ఓవరాల్గా పార్ట్ ఏ పేపర్లు మొత్తం 4 జరిగినాయి. అవి మెకానికల్, డీజిల్ కానివ్వండి, ఎవరి అయినా కానివ్వండి, 4 జరిగింది. 4 పేపర్లు బిఎస్సి మనం మాట్లాడేద్దాం. రెండో పేపర్ కూడా పూర్తి అయిపోయింది. చాలామంది తెలుగు అన్నారు కదా, చాలామంది పిల్లలు నాకు తెలుగు ఎవరైనా సెండ్ చేస్తే కంపల్సరీగా అవి చూసి తెలుగులో క్వశ్చన్స్ మల్టిపుల్గా 2 పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లేదా పక్కనే క్వశ్చన్ పెట్టినా నేను ఇంగ్లీష్లో చెప్తే మీరు తెలుగులో కూడా చూసుకోవచ్చు. రిఫరెన్స్ పర్పస్ అనమాట. ఓకేనా? అదనమాట. సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. కాస్త వీడియో టైం ఎక్కువ ఉండిద్ది. ఇది ఏఎల్పిసిబిటి 2 ఆషామాషిగా చదివితే అవ్వదు. ఎక్కువ వర్క్ ఉండిద్ది, చాలా ఎక్కువ వర్క్ చేయాలి. కాబట్టి ఎక్కువ సమయమే మాట్లాడతా. సో మాట్లాడే నాకు ఎక్కువ ఓపిక ఉండాలి, వినే మీకన్నా. కాబట్టి ఓపికగా వినండి. నచ్చితే బాగా లైక్ చేసి మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ అనాలిసిస్లో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్.